కి స్వాగతం. వినాయక చవితి సందర్భంగా నెల్లూరు నగరంలోని స్థానిక 17వ డివిజన్ ఆకుతోటలో విపిఆర్ యువసేన అధ్యక్షుడు నెల్లూరు హబ్ నిర్వాహకులు అరవింద్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ మిత్ర మండలి నెలకొల్పిన వినాయక విగ్రహాన్ని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ముందుగా బాణసంచ, బ్యాండ్ మేళాలతో వారిని ఆహ్వానించారు. అనంతరం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వినాయక చవితి ప్రజలకు మంచి కలగాలని ఆకాంక్షించారు. ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని దేవుని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కేతంరెడ్డి, వినోద్ రెడ్డి, సుధీర్, సునీల్, పవన్, విపిఆర్ యువసేన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సెంటర్లో అరవింద్ టీం ఈరోజు వినాయక చవితి సందర్భంగా బ్రహ్మాండంగా పెట్టి పూజ చేశారు. ఈరోజు ఇక్కడికి రావడం చాలా సంతోషం. కూడా అందరినీ కోరుకునేది ఒకటే, వినాయక చవితికి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరు బాగుండాలని అరవింద్ మిత్ర ఇక్కడ ఉన్న ఆకుతోట సెంటర్లో ఏర్పాటు చేసిన విగ్రహం అద్భుతంగా ఉంది. ఇక్కడ అందరికీ, ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా వినాయక ఆశీస్సులు ఉండాలని ప్రతి ఒక్కరు వచ్చి తీసుకొని ఆయనకి పూజ చేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరికీ సో గ్రాండ్గా సెలబ్రేట్ చేసాం. సో ఇట్లానే అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అండి, ఈరోజు ఆకుతోట అర్జునవనంలో వినాయక స్వామి పెట్టి ఈ కార్యక్రమానికి మన నెల్లూరు ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే కోవూరు ఎమ్మెల్యే అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చేయడం జరిగినది. ఇక్కడ పూజా కార్యక్రమాలు ఇప్పుడే సార్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి. ఈ కార్యక్రమాన్ని ముందు నుండి నడిపించినటువంటి వ్యక్తి నెల్లూరు హబ్ అధినేత అరవింద్ రెడ్డి గారు. అరవింద్ రెడ్డి గారు కూడా మేము సుమారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందు నడిపిస్తున్న వ్యక్తి మన గణేష్, వీళ్ళ కమిటీ వాళ్ళు చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనికి అన్ని విధాల నేనున్నాను అంటూ ముందుకు వచ్చినటువంటి అరవింద్ రెడ్డి గారికి మరొకసారి ఆకుతోట అందుబాటు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు
ఈరోజు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉండాలి, అలాగే ఉల్లాసంగా ముందుకు సాగాలని చెప్పి అందరికీ ప్రార్థిస్తున్నాను.